హలో ఫ్రెండ్స్, నేను లక్ష్మణ్. వెల్కమ్ టు మై కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ టేస్ట్గా ఫ్రెష్ చేపలతోటి చేపల పులుసు చేసుకోబోతున్నాం. అది కూడా విలేజ్ స్టైల్లో. చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చేపలు ఉన్నాయి. ఇలా రకరకాల చేపలతోటి ఫిష్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఫిష్లని నేను మా విలేజ్లో వాగులో స్వయంగా గాలంతో పట్టాను. చేపలను ఒక 2-3 సార్లు ఉప్పు పసుపు పెట్టి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇలాంటి వెడల్పు లాంటి కడాయి పెట్టుకొని దానిలోకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని దీనిలోకి ఒక మీడియం సైజు 3 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చేపల పులుసుని చాలా రకాలుగా చేయొచ్చు. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తున్నాను. టమాటా ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి 4 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. చేపల పులుసు కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. కారం పొడిని ఈ విధంగా ఆయిల్లో ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఈ విధంగా జ్యూస్ తీసుకొని పోసుకోవాలి. దీంట్లో మళ్ళీ వాటర్ పోయకండి. ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ కన్సిస్టెన్సీ కావాల్సినంత ఫస్టే జ్యూస్లో పోసుకోవాలి. అలాగని మరీ చింతపండు ఎక్కువ వేయకండి, పులుపు ఎక్కువైతుంది. ఈ విధంగా ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. సాల్టు మరియు మసాలాలు ఇప్పుడే వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత లాస్ట్లో వేస్తే కలపడానికి ఉండదు. అప్పుడు కలిపితే చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఇప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఈ పులుసులో వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన వెంటనే ఒకసారి పులుసులో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత కలపడానికి వీలుగా ఉండదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 5 నిమిషాల తర్వాత మూత తీసి చేప ముక్కలను ఈ విధంగా తిప్పుకోవాలి. గరిటె పెట్టి కలపకూడదు. గరిటె పెట్టి కలిపితే చేప ముక్కలు విడిపోతాయి, అంతా సాఫ్ట్గా ఉడుకుతాయి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, డిఫరెంట్ చేపలతోటి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ విధంగా డిఫరెంట్ చేపలతోటి ఒకసారి చేపల పులుసు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చూడండి ముక్కలు ఎంత సాఫ్ట్గా ఉడికాయో. ఫ్రెండ్స్, ఈ చేపల పులుసు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.